చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చే ప్లేయర్స్ ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు లేకుండా సిఎస్కే మైదానంలోకి దిగడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్తో చెన్నై టీంలో కొత్త ప్రయాణం మొదలైంది. ధోని కెప్టెన్సీలో సిఎస్కే 10 సార్లు ఫైనల్కు చేరి 5 సార్లు టైటిల్ను సొంతం చేసుకుంది. చిన్న తలగా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా ఐపీఎల్లో 5,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్మెన్. ఇక రవీంద్ర జడేజా వికెట్లు, క్యాచ్లు, పరుగులంటూ ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నిజం చెప్పాలంటే సిఎస్కేకు బ్యాక్ బోన్ లాగా ఉండేవాడు రవీంద్ర జడేజా. ముఖ్యంగా 2023 ఫైనల్లో జడేజా కొట్టిన ఆ బౌండరీ సిఎస్కే చరిత్రలోనే ఎవరూ మర్చిపోలేరు. సురేష్ రైనా 2022లోనే ఐపీఎల్కు వీడ్కోలు పలకగా 2026 సీజన్ మినీ వేలానికి ముందు జరిగిన భారీ ట్రేడింగ్లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కు వెళ్లిపోయాడు. ఇక తల ధోని టీంలోనే ఉన్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్ తొలి 2 వారాల ఆటలకు దూరం అవ్వనున్నాడు. దాంతో ఈ ముగ్గురు దిగ్గజాలు లేకుండానే చెన్నై తన తొలి మ్యాచ్ని ఆడాల్సి వచ్చింది. ఆచి చికెన్ మసాలా